అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతిలో ఉన్నటువంటి ఉద్దేశాలు మరియు లక్ష్యాల గురించి ఆశయాలు లక్ష్యాల గురించి మనం మాట్లాడుకుంటాం. మేజర్గా మనం ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క లక్ష్యాలు ఆశయాల నుంచి ఇంతకుముందు ప్రీవియస్ ప్రశ్నలు ఏ విధంగా అడిగిండు, మరి టెట్లో ఇంతకుముందు టెట్లో అడిగిన ప్రశ్నలు ఏంటి, డిఎస్లో అడిగిన ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలు కూడా చూద్దాము. ఎందుకంటే ఏంటంటే కొత్త విధానంలో ఎప్పుడు ఒకటి టాపిక్ కాకుండా టాపిక్ ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ నుంచి ఏంటంటే ఒక టాపిక్ వస్తే ఆ టాపిక్ తర్వాత ప్రశ్నలు కూడా మీకు ఇవ్వబడతాయి. ఇంతకుముందు అయినటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. రైట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఉద్దేశాలు అన్నా ఆశయాలన్నా ఒకటే, ఆశయాలన్నా ఒకటే. సో మనకు వరుసగా గుర్తుపెట్టుకోవాలంటే సో కోడ్ ఊగాల లేదా ఆగాల అంటే ఉద్దేశాలన్న ఆశయాలు ఒకటే కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉద్దేశాలు తర్వాత గమ్యాలు లక్ష్యాలు, దీన్ని ఆశయాలు గమ్యాలు లక్ష్యాలు అంటే వరుస క్రమం గుర్తుపెట్టేటప్పుడు ఉద్దేశాలు గమ్యాలు లక్ష్యాలు. మన ఉద్దేశాలు మరొక పేరే ఆశయాలు కాబట్టి దీన్ని ఎలా చెప్తున్నాం అంటే ఆశయాలు గమ్యాలు లక్ష్యాలు, ఆశయాల తర్వాత గమ్యాలు తర్వాత లక్ష్యాలు, ఈ విధంగా వరుస క్రమంలో ఉంటాయి. కాబట్టి దాని కోడ్ ఆగాల లేదా ఊగాల అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఉద్దేశాలు అంటే ఏంటి లేదా ఆశయాలు అంటే ఏంటి సార్ అంటే, ఆశయాలు అంటే సాధారణ ప్రకటన రూపంలో ఉన్న పదాలే. సాధారణ ప్రకటన రూపంలో ఉన్నటువంటి పదాలను ఏమంటారు? ఆశయాలు అంటాం. ఏమంటాము? ఆశయాలు అంటాం. లేదా మనం చేసే పనులకు అవసరమైనటువంటి రూపాన్ని లేదా దిశను ఇచ్చేవి. అంటే మనం చేసేటువంటి పనులకు అవసరమైనటువంటి రూపాన్ని కానీ లేదా దిశని ఇచ్చే వాటిని ఏమంటాం సార్ అంటే ఆశయాలు లేదా ఉద్దేశాలు అంటాం. ఏమంటాం? ఆశయాలు లేదా ఉద్దేశాలు అంటాం. మరి ఈ ఆశయాలు అనేది సో విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఒక ఆశయాలు అనేటివి సో ఏం చేస్తాయి? విద్యలో ఒక దిశానిర్దేశం ఏ విధంగా ఉండాలనే ఒక దిశను నిర్ణయిస్తాయి. మరి ఇంకా ఆశయాలు ఏం చేస్తాయి? విద్యా విధానంలోని మార్గదర్శక సూత్రాలు. ఆశయాలు ఎలా ఉంటాయి అంటే ఒక విద్యా విధానం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాల పరంగా మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తుంది. ఇంకా ఎలా పనిచేస్తాయి? ఆశయాలు అనేది సాధారణమైనవి మరియు దీర్ఘకాలిక సాధితాలు. అంటే ఇవి స్వల్పకాలంలో సాధించలేము. ఆశయాలు అనేవి స్వల్పకాలంలో సాధించలేము. ఇవి సాధారణమైనవి మరియు ఎలా ఉంటాయంటే దీర్ఘకాలంలో సాధించవచ్చు. ఏంటి? ఆశయాలు. ఒక మాటలో చెప్పాలంటే ఆశయాలు ఏంటి? సాధారణ ప్రకటనల రూపంలో ఉన్న పదాలు లేదా మనం చేసే పనులకు అవసరమైనటువంటి రూపాన్ని లేదా దిశను ఇవ్వగలిగేటువంటి వాటిని ఆశయాలు అంటాం. నెక్స్ట్ గమ్యాలు అంటే ఏంటి? మరి గమ్యాలు అంటే ఏంటి సార్ అంటే ఆశయాల లాగా గమ్యాలు సాధారణ ప్రకటనలు కావు. ఆశయాల లాగా గమ్యాలు అనేది సాధారణ ప్రకటనలు కావు. మరి ఎలా ఉంటాయి సార్ అంటే ఇవి ఆశయాలను చేరడానికి సూచించేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనలు. ఆశయాలను చేరడానికి సూచించేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనలు ఏంటి? గమ్యాలు. స్పష్టమైనటువంటి ప్రకటనలు ఏంటి సార్ అంటే సో గమ్యాలు. ఏమంటాము? గమ్యాలు అంటాం. అంటే ఇక్కడ ఆశయాల నుంచి గమ్యాలు ఏర్పడతాయి. వేటి నుంచి ఏర్పడతాయి? ఆశయాలు. చూడండి, అంటే ఇక్కడ ఆశయాల నుంచి గమ్యాలు ఏర్పడతాయి. మరి ఆశయాలు సాధారణ ప్రకటనలు అయితే చూడండి, మనం అనుకున్న ఆశయాలు ఎలాంటివి? సాధారణ ప్రకటనలు అయితే గమ్యాలు ఎలా ఉంటాయి అంటే స్పష్టమైనటువంటి ప్రకటనలుగా పనిచేస్తాయి. అంటే గమ్యాలు అనేది స్పష్టమైన ప్రకటనలుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? స్పష్టమైన ప్రకటనలుగా ఉంటాయి. సో ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఆశయాల తర్వాత గమ్యాలు ఉంటాయి. నెక్స్ట్ లక్ష్యాలు అంటే ఏంటి? సో మనకి ఇక్కడ సో ఆర్న్స్టీన్ అనేటువంటి మరియు అన్కిన్స్ అనేటువంటి సో శాస్త్ర అంటే ఈ యొక్క వ్యక్తి ఏం చెప్పింది సార్ అంటే ఆర్న్స్టీన్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పింది సార్ అంటే ఉపాధ్యాయులు మరియు ఈ యొక్క విద్యావేత్త ఏం చెప్పారు అంటే ఉపాధ్యాయులు విద్యావేత్తలు విద్యాపాలకులు విద్యార్థులు సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే ప్రకటనను ఏమంటారు సార్ అంటే లక్ష్యాలు అంటారు.
అంటే ఇక్కడ విద్యావేత్త అనేటువంటి ఆర్నెస్ట్ అనేటువంటి విద్యావేత్త, అన్కిన్స్ అనేటువంటి విద్యావేత్త ఏమంటారంటే ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, విద్యాపాలకులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నాము వాటిని తెలిపే ప్రకటనను లక్ష్యాలు అంటాము. అంటే తమకు తాము ఏం చేయదలుచుకున్నాము తెలిపే ప్రకటనని లక్ష్యాలు. మరి ఇక్కడ ఆశయాల సాధనకు దిశగా ఈ మార్గంలో చేరుకోగలము. అంటే ఇక్కడ ఆశయాల సాధన దిశగా ఈ మార్గంలో చేరుకోగల స్థానాన్ని సూచించేవి లక్ష్యాలు. కాబట్టి లక్ష్యాలు ఎలా ఉంటాయి సార్ అంటే స్పష్టంగా ఉంటాయి. ఎలా ఉంటాయి లక్ష్యాలు? స్పష్టంగా ఉంటాయి. ఇవి స్వల్పకాలిక సాధితాలు. సో ఇక్కడ లక్ష్యాలు అనేది స్పష్టంగా ఉంటాయి, స్వల్పకాలిక సాధితాలు. ఇవి ఉపాధ్యాయానికి ఎక్కువ ఉపయోగపడతాయి. లక్ష్యాలు ఎవరికి ఎక్కువ ఉపయోగపడతాయి అంటే ఉపాధ్యాయానికి ఎక్కువ ఉపయోగపడతాయి. మరియు బోధనా పద్ధతులు ఉపయోగించడంలో, బోధనా పద్ధతులు తయారు చేయాలి, బోధనా పద్ధతులు ఉపయోగించడంలో ఉపయోగించేవి లక్ష్యాలు. అంటే వాటికి మార్గదర్శకంగా పనిచేస్తూ ఉంటాయి లక్ష్యాలు. కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లక్ష్యాల నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడుగుతాడు. ఈ యొక్క అంశాలు చూసిన వాళ్ళకి తప్పకుండా ఒక 2 మార్కులు గ్యారెంటీ వస్తాయి. కాబట్టి ఈ యొక్క లక్ష్యాల మధ్య భేదాలను గుర్తుపెట్టుకోవాలి. వీటిని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఎక్కువ ఎలా అడిగినా కూడా మీకు చూపిస్తారు. సో ఇక్కడ ఆశయాలు అంటే మనం మాట్లాడుకున్నాం. మరి ఆశయాలు అనేది విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఏం చేస్తాయి ఆశయాలు? విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. ఎలా ఉండాలి విద్యా వ్యవస్థ, ఎలా ఏ పాఠ్యాంశాలు ఉండాలి అనేటువంటి దిశానిర్దేశం చేసేటివి ఆశయాలు. మరి లక్ష్యాలు ఎలా ఉంటారంటే ఆశయాల సాధన దిశగా ఈ మార్గంలో, అంటే ఆ మార్గంలో చేరుకోగల స్థానాన్ని సూచించేవి లక్ష్యాలు. అంటే ఇక్కడ ఈ ఆశయాల సాధనకు ఏ విధంగా ఏ మార్గాన్ని అనుసరిస్తే ఆశయాలు చేరొచ్చు, ఆ చేరుకోగల స్థానాన్ని సూచించేవి లక్ష్యాలు. కాబట్టి విద్యా విధానంలో ఆశయాలు అనేది విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆశయాలు ఎలా పనిచేస్తాయంటే ముఖ్యంగా మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి. మరి లక్ష్యాలు అనేది స్పష్టంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా స్పష్టంగా ఉంటాయి. మరి ఆశయాలు అనేది సాధారణమైనవి మరియు దీర్ఘకాలిక సాధితాలు. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆశయాలు ఎలాంటి సార్ అంటే సాధారణమైనవి మరియు దీర్ఘకాలంలో సాధితాలు. ఇక్కడ అంటే కాబట్టి మీరు సాధించవచ్చు, సాధించకపోవచ్చు, మనం మాట్లాడుకుంటాం. అంటే ఏంటి అంటే ఏమి సార్ అంటే ఈ యొక్క ఆశయాలు అనేది సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి శాస్త్రవేత్తలు కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ ఆశయాలు అనేది దీర్ఘకాలిక సాధితాలు అవుతాయి లేదా కాకపోవచ్చు, కానీ సాధితాలుగా ఉంటాయి కొన్నిసార్లు. మరి ఇక్కడ లక్ష్యాలు ఎలా ఉంటాయంటే స్వల్పకాలంలో సాధించబడతాయి లక్ష్యాలు. ఇవి ఆశయాలు శాస్త్రవేత్తలు కలిగి ఉంటాయి. లక్ష్యాలు తాత్కాలిక విలువలు కలిగి ఉంటాయి. లక్ష్యాలు ఏ విలువలు ఉంటాయండి? తాత్కాలిక విలువలు ఉంటాయి. సో ఇక్కడ విషయాన్ని బట్టి లక్ష్యాలు మారుతాయి. సో ఇక్కడ విషయాన్ని బట్టి ఆశయాలు మారవు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ విషయాన్ని బట్టి ఆశయాలు మారవు. మరి విషయాన్ని బట్టి లక్ష్యాలు మారుతాయి. మొత్తం విద్యా విధానంకు సంబంధించినవి ఆశయాలు ఎలా ఉంటాయి అంటే మొత్తము విద్యా విధానానికి సంబంధించిన ఉంటాయి ఆశయాలు. లక్ష్యాలు ఎలా ఉంటాయి? లక్ష్యాలు అనేది ఆశయాల నుంచి ఆర్భవిస్తాయి. చూడండి, లక్ష్యాలు ఎక్కడి నుంచి ఆర్భవిస్తాయి? ఆశయాల నుంచి ఆర్భవించేటివి లక్ష్యాలు. ఇక్కడ ఆశయాల పరిధి విశాలంగా ఉంటుంది. విశాల పరిధిని కలిగి ఉండేటివి ఆశయాలు. ఇవి లక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే సంక్షిప్త పరిధి కలిగి ఉంటాయి. అంటే చిన్న పరిధి కలిగి ఉంటాయి. ఇవి విశాల పరిధి కలిగి ఉంటాయి. ఆశయాలు విశాల పరిధి కలిగి ఉంటే ఇవి సంక్షిప్త పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ విశాల దృక్పథం కలిగి ఉండేటివి ఆశయాలు. ఇక్కడ ఇవేంటి? సంక్షిప్త దృక్పథం కలిగి ఉంటుంది. లక్ష్యాల సాధనకు చూడండి, లక్ష్యాల సాధన ఆశయ సాధనకు తోడ్పడతాయి. ఈ లక్ష్యాల సాధన అనేది ఆశయ సాధనకు తోడ్పడతా ఉంటాయి. లక్ష్యాలు సాధించిన కొద్దీ ఆశయాలు సాధించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆశయాలు సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. మనము సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు. లక్ష్యాలు అనేది
మనం తప్పక సాధించవచ్చు. చదువు పెట్టుకోవాలి. లక్ష్యాలు తప్పనిసరిగా సాధించవచ్చు, కానీ ఆశయాలు అనేది సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఆశయాల నుంచి గమ్యాలు, గమ్యాల నుంచి లక్ష్యాలు, ఆశయాల నుంచి గమ్యాలు, గమ్యాల నుంచి లక్ష్యాలు. అందుకే నేను మీకు ఫస్ట్ చెప్పిన ఆగాల అంటే, సో ఇప్పుడు కోడ్ చెప్పిన కోడ్ ఏంటి, ఆ గా లా అంటే ఆశయాల నుంచి గమ్యాలు, సో గమ్యాల నుంచి లక్ష్యాలు, లక్ష్యాలు. కాబట్టి మరి చూడండి, ఆశయాల నుంచి గమ్యాలు, గమ్యాల నుంచి లక్ష్యాలు. చూడండి ఆ వరుసక్రమం వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ సరే, ఇక్కడ ఈ యొక్క వరుసక్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, లక్ష్యాలు అనేది ఆశయాలు, అంటే లక్ష్యాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి, లక్ష్యాలు అనేది ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి. ఈ యొక్క ఆశయాలు ఉన్నాయి, ఈ ఆశయాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తారంటే, ఇక ఆశయాలు అనేది చూడండి, ఈ అంటే లక్ష్యాలు ఆశయాల నుంచి ఉద్భవిస్తాయండి. ఏవి, ఈ యొక్క లక్ష్యాలు అనేది ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి. ఈ యొక్క ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి. అంటే మనం లాస్ట్ నిర్ణయం, తుది లక్ష్యం, తుది యొక్క ఆశయం చేరడానికి ఈ లక్ష్యాలు అనేది ఆశయాల నుంచి ఉద్భవిస్తాయని విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆశయాల సాధనకు చూడండి, ఆశయాల సాధనకు లక్ష్యాలు, సోపానాలు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఈ యొక్క అంశం ఏమడిగిండు, ఆశయాల సాధనకు లక్ష్యాలు, సోపానాలు. అంటే ఆశయం సాధించడం కోసము ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఆశయం, చాలా పెద్ద ఆశయం ఉంది, దానికి ఈ లక్ష్యాలు అనేది సోపానం, 1వ మెట్టు 2వ మెట్టు, ఈ లక్ష్యాలు అనేది ఒక మెట్ లాంటివి. చివరి మెట్టు ఆశయం. చివర ఒక బంగ్లా ఉంటే, ఎగ్జాంపుల్ ఒక బంగ్లా వేసుకుంటాము. సో అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, సో ఇక్కడ మెట్లు అండి. ఇక్కడ ఇది ఆశయము. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్యాలు. అంటే ఇక్కడ ఇవి సోపానాలు, ఇవన్నీ కూడా సోపానాలు. కాబట్టి ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆశయాల సాధనకు లక్ష్యాలు, సోపానాలుగా పనిచేస్తాయి. చూడండి, ఇక్కడ లక్ష్యాలు అనేది ఆశయాల నుంచి ఉద్భవిస్తాయి. కాబట్టి ఒక్కొక్క లక్ష్యాన్ని సాధిస్తూ పోవాలి. కొంతకాలానికి మనము ఆశయాలను సాధించవచ్చు. కొంతకాలానికి ఆశయాలను సాధించవచ్చు. నెక్స్ట్, ఆశయాలు ఉపాధ్యాయులకు అంతగా ఉపయోగపడవు, కానీ లక్ష్యాల నిర్దేశానికి ఉపయోగపడతాయి. అంటే ఆశయాలు అనేది ఏ విధంగా అంటే లక్ష్యాల నిర్దేశానికి ఉపయోగపడతాయి, కానీ ఉపాధ్యాయానికి అంతగా ఉపకరించవు. ఆశయాలను ఉపాధ్యాయానికి అంతగా ఉపకరించవు. మరి లక్ష్యాలు ఎలా పనిచేస్తాయి అంటే, లక్ష్యాలు అనేది ఉపాధ్యాయునికి మరియు బోధనా పద్ధతుల ఎంపికకు సహకరిస్తాయి. చాలా ఇంపార్టెంట్. లక్ష్యాలు అనేది ఉపాధ్యాయునికి మరియు బోధనా పద్ధతుల ఎంపిక ఎలా చేయాలనే అంశాలకు ఉపయోగపడతాయి లక్ష్యాలు. ఓకేనా? కాబట్టి లక్ష్యాలు, ఆశయాల నుంచి మనం ఇంకా కొన్ని అంశాలు మనము చూడొచ్చు. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆశయాలు విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. మరి లక్ష్యాలు ఆశయాల సాధన దిశగా ఈ మార్గంలో చేరుకోగల స్థానాన్ని సూచించేవి లక్ష్యాలు. ఆల్రెడీ అనేది చెప్పడం జరిగింది. ఈ విధంగా శాస్త్ర విలువలు ఉంటాయి, ఏమో లక్ష్యాలు అనేది తాత్కాలిక విలువలు కలిగి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మరి వీటి మీద ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా చూద్దాం. రైట్. విద్యార్థి అంటే ఇంతకుముందు టెట్లో అడిగిన ప్రశ్న ఇది. విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యము చేరడానికి దోహదపడేవి అన్నాడు. విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యము చేరడానికి దోహదపడేవి క్రింది వాటిలో గుర్తించమన్నాడు. అంటే లక్ష్యాల, ఆశయాల, స్పష్టీకరణల పైవన్య. ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియో చూసేవాళ్ళు విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యం చేరడానికి దోహదపడేవి లక్ష్యాల, ఆశయాల, స్పష్టీకరణల పైవన్య. చూడ ఆన్సర్ ఏదో కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ లక్ష్యం అంటే గమ్యం చేయడానికి అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లక్ష్యాలు కావు, స్పష్టీకరణ కాదు. ఏంటి సార్ అంటే ఆశయాలు. ఏంటంటే ఆశయాలు. విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యం చేరడానికి దోహదపడేవి ఆశయాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది టీఎస్ టెట్ 2022లో అడిగినటువంటి ప్రశ్న.
ఇంట్లో పెద్దగా అడుగుతాడు అసలు ఈ మెథడాలజీ క్వశ్చన్ అంటే ఇది రియాలిటీ క్వశ్చన్లు ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి చూడండి, సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి సరికానిది ఏదన్నాడు. చూడండి, మనం చాలాసార్లు ఎగ్జామ్లో సరికానిది సరిగా అడుగుతుంది కాబట్టి సరికానిది ఇది అన్నాడు. సో ఆప్షన్ 1 ఆశయాలకు శాస్త్ర విలువలు కలిగి ఉంటాయి. ఓకే, లక్ష్యాలు తాత్కాలిక విలువలు కలిగి ఉంటాయి. ఇది సరి అనేది. ఓకేనా? అంటే ఈ 4 ఆప్షన్లు చదివి మన ఆన్సర్ కూడా కానిది గుర్తించాలి. సో ఆశయాలకు శాస్త్ర విలువలు కలిగి ఉంటాయి. ఓకే, లక్ష్యాలు తాత్కాలికమే. ఓకే, మరి ఆశయాలు లక్ష్యాల సాధన చూడండి, ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు అన్నాడు. ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు, ఇది సరిగా అనట్లేదు. అంటే ఇందులో కానిది ఏంటి? ఇది కానిది, ఇది కానిది. అంటే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఇది. దీని యొక్క ఆన్సర్ ఏంటి? ఇది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆశయాలు అనేది లక్ష్యాల సాధనకు సోపానాలు కానిదండి, ఇది కాదు. మరి నెక్స్ట్ ఏమంటే ఆశయాలు అనేది దీర్ఘకాలిక, అంటే దీర్ఘకాలం సాధించకపోదు, దీర్ఘకాలికాలు. నెక్స్ట్ లక్ష్యాలు అనేది స్వల్పకాలిక సాధితాలు. ఓకే, సరి అనేది. అరే, లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి కానీ ఆశయాలు సాధారణమైనవి అంటే స్పష్టంగా ఉండేవి కానీ ఆశయాలు సాధారణమైనవిగా. కాబట్టి సో ఇక్కడ ఇలా కానిది అంటే ఇవన్నీ కరెక్టే. ఇది లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి కరెక్టే, ఆశయాలు సాధారణమైనవి కరెక్టే. కాబట్టి అంటే ఇక్కడ సరికానిది ఏంటి? ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు అనేది కాదు. మీదే అన్ని ఇక్కడ ఈ 3 సరి అనేవి. సరికానిది రెండవది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలకు ప్రతిబింబించదు అన్నాడు. ప్రతిబింబించదు అంటే కానిది అన్నట్టు. ప్రతిబింబించదు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఆశయాలు విద్యా విధానంలో మార్గసూత్రం వర్తిస్తుంది అంటే సరి అనేది. ఇది సరి అనేది. అంటే మనకు ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు అన్వయిస్తుంది. ఓకే, కరెక్టే. ఆశయాలు సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఓకే, సరి అనేది. ఆశయాలు శాస్త్ర విలువలు ఉంటాయి. ఇది కూడా సరి అనేది. మన ఆన్సర్ ఏంటి? ఇలా ప్రతిబింబించదు అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్ మనం ఆల్రెడీ 3 కూడా సరిగానే ఉన్నాయి. ప్రతిబింబించింది ఏంది? ఆశయాలు లక్ష్యాల నుంచి ఉద్భవిస్తాయా? ఆశయాలు ఎక్కడి నుంచి? లక్ష్యాల నుంచి ఉద్భవిస్తాయా? సరైనది కాదు. కాబట్టి సో ఇక్కడ ఇది 4వది ఆన్సర్ ఏంటంటే 4. ఆన్సర్ ఏంటి? 4వది ఆన్సరు. ఇక్కడ ఇది 4వది ఆన్సర్. అంటే ఇక్కడ ఇది ప్రతిబింబించదు. కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ ఒకసారి మీకు ఎక్కడ టాపిక్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి చూద్దాం. ఆశయాల సాధనకు లక్ష్యాలు సోపానాలు. ఆశయాల సాధనకు లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు ఏంటండి? సోపానాలుగా పనిచేస్తాయి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అక్కడ సో అది మనకు ఆన్సర్ అనేది మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం. డిఎస్లో అడిగిన ప్రశ్న, ఆశయాల లక్షణం కానిది అన్నాడు. ఆశయాల యొక్క లక్షణం కానిది ఏంటి అన్నాడు, గుర్తించండి అన్నాడు. సో ఆశయం అంటే తప్పక సాధించవచ్చు, పరిధి విశాలంగా ఉంటుంది, దీర్ఘకాలిక సాధితాలు, ఒక మార్గదర్శక సూత్రము అన్నాడు. ఇందులో కానిది ఏంటి? తప్పక సాధించవచ్చు అనేది ఇది కానిది. అంటే ఆన్సర్ ఇది ఆన్సర్ ఇది. అంటే తప్పక సాధించవచ్చు కాబట్టి సాధించవచ్చు అనేది కాదు, కరెక్ట్ కాదు. అంటే ఆశయాలు అనేది దీర్ఘకాలంలో సాధించకపోవచ్చు కాబట్టి ఇది కానిది. ఇది పరిధి విశాలంగా ఉంటుంది. ఓకే, దీర్ఘకాల సాధితాలు, ఆశయాలు అనేది దీర్ఘకాల సాధితాలు. ఓకే, ఒక మార్గదర్శకం పనిచేస్తుంది ఆశయాలు. ఓకేనా? మనము ఈ వీడియోలో మనం టాపిక్ నేర్చుకున్నాం, దాంతో పాటుగా ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్నలు కూడా చూడడం జరిగింది. సో ఈ వీడియో అందరూ కూడా సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.